విటమిన్ B12 మీ కణాలు మరియు రక్త కణాలు ఆరోగ్యంగా ఉంచడంలో అవసరమైన కీలకమైన పోషకం. ఇది అన్ని కణాల్లో జన్యు పదార్థమైన DNAను తయారు చేయడానికి సహాయపడుతుంది. శరీరం విటమిన్ B12ని సొంతంగా తయారు చేయలేనందున మీరు దాన్ని పొందాలంటే మీ ఆహారంలో తగిన సప్లిమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విటమిన్ B12 లోపం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. సరియైన సమయంలో చికిత్స అందకపోయినట్టయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపించినప్పుడు ఎదురయ్యే లక్షణాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం B12 లోపాలకి కీలకమైన సంకేతం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ B12 అవసరం. ఇది శరీరం అంతా ఆక్సిజన్ తీసుకెళ్తుంది, కానీ తగినంత ఆక్సిజన్ డెలివరీ కానప్పుడు అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడం వల్ల చర్మం కొద్దిగా పసుపు రంగుకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపం రక్తహీనతకి కారణం కావచ్చు. మీ చేతుల్లో లేదా కాళ్ళలో జలధరింపు లేదా తిమ్మిరిని కనుక అనుభవిస్తే మీరు మీ B12 స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. నోరు మరియు నాలుక నొప్పి, వాపు లేదా పుండుగా మారుతుంది. కొంతమందికి నోటిపొత్తతో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు తరచుగా B12 లోపం ప్రారంభంలో కనిపిస్తాయి. ఇక విటమిన్ B12 లోపం చికాకు, నిరాశ లేదా ఆందోళన కూడా దారితీస్తుంది. ఈ విటమిన్ B12 మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్స్ అయిన సెరటోనిన్ మరియు డోపమిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీని లోపం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఏకాగ్రతలో ఇబ్బంది లేదా మెదడు చురుకుగా లేకపోవడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ లోపాన్ని నిర్ధారించుకోవడానికి వైద్యుని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. సముద్రపు చేపలు, బీఫ్, లివర్, గుడ్లు, తృణధాన్యాలు వంటి B12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక వెజిటేరియన్స్ ప్లాంట్ మిల్క్ లేదా పోషకాలు ఉండే ఈస్ట్ని ఎంచుకోవచ్చు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల లోపాలను ముందుగా గుర్తించి రిప్లేస్మెంట్ థెరపీ కూడా తీసుకోవచ్చు.